ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక అమ్మాయిలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే లవ్లో ఉన్నట్టయితున్నారో, ఎవరైతే లవ్లో ఉంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా లవ్ అన్నది కామన్ అయిపోతూ ఉందన్నమాట. 13 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా లవ్ 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 అంటారనమాట. బట్ లవ్ అంటే కనుక పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళది రియల్ లవ్ అనుకుంటారు. పెళ్లి ఎవడైతే చేసుకోకుండా ఉంటాడో వాళ్ళది ఫేక్ లవ్ అనుకుంటారు అనమాట. బట్ అది కాదండి. రియల్ లవ్ అంటే కనుక పెళ్ళి అయిన తర్వాత కూడా జీవితాంతం మీతో కలిసిమెలిసి ఉంటే అది అనమాట రియల్ లవ్ అంటే. బట్ ఫేక్ లవ్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు కొద్ది రోజులు కూడా కలిసిమెలిసి బతకలేరు, విడిపోతారనమాట. సో కొంతమంది పెళ్లి చేసుకోక ముందే విడిపోతారు, కొంతమంది పెళ్లి చేసుకున్నాక విడిపోతారు. అంతే అండి, కొంచెం టైమింగ్లో గ్యాప్ వస్తుంది అంతే అండి, అంతకుమించేది ఏం లేదు. బట్ అమ్మాయిలు ఏంటంటే ఈ లవ్ ట్రాక్లో పడిపోయి మోసపోతున్నారు, జీవితాలని వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారు అనమాట. సో అదంతా ఎందుకు? ఆపోజిట్ వ్యక్తిది రియల్ లవ్వా ఫేక్ లవ్వా అన్నది వీళ్ళు ముందుగానే గ్రహించలేకపోవటం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ఇవాల్టి వీడియోలో మీరు లవ్ చేస్తున్న అబ్బాయిది రియల్ లవ్వా లేకపోతే ఫేక్ లవ్వా అన్నది తెలుసుకోవడం కోసం కొన్ని చిట్కాలు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వాటిని మీరు తెలుసుకోవటం వల్ల, అవి ప్రయోగించడం వల్ల అతనిది రియల్ లవ్వా లేకపోతే ఫేక్ లవ్వా అన్నది ఈజీగా కనిపెట్టేయచ్చు. అయితే నేనైతే చాలా ఏం చెప్పానండి, జస్ట్ ఒక 3 చెప్తాను మాత్రమే, 3 మాత్రమే చెప్తాను. సో ఈ 3ని మీరు ఫాలో అయ్యారంటేనా ఆపోజిట్ వ్యక్తిది లవ్వా లేకపోతే అట్రాక్షనా లేకపోతే ఇంకేదన్నా అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఇంకెందుకంటే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీరు ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాంట్లో ఆల్ అనే సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోని ఇలా పోస్ట్ చేయగానే అలా మీ మొబైల్లోకి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తే మీరు చక్కగా చూసేయచ్చు అనమాట. ఓకేనా? సో వీడియోస్ వల్ల అంతో ఎంతో నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం, మాకు యూజ్ అవుతున్నాయి సిస్టర్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ అడగను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో చెప్పాను కదా, 3 చిట్కాలు చెప్తాను, వాటిని మీరు ప్రయోగించండి. అది లవ్వా లేకపోతే అట్రాక్షన్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది అనేసి. అందులో నెంబర్ 1 ఏంటంటే, లవ్వా అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఫోన్లో టచ్లో ఉంటారనమాట. చాట్ చేయడాలు, బాబా ఫోన్లు మాట్లాడుకోవడాలు, ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి ఆపోజిట్ వ్యక్తికి అర్థమయ్యే దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వాట్సాప్ స్టేటస్లు పెడతారు, కొంతమంది ఇంకా డైరెక్ట్గా చాటింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా ఏమంటారు ఫేస్బుక్లో మెసేజ్ చేసుకోవడాలు, సంథింగ్ ఇలా అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కామన్ అబ్బా, ఇదంతా రొటీన్. ఏం చేసినా కూడా దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. మా అంటే మీరు కాసేపు హ్యాపీగా ఉండగలుగుతారు. బట్ ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే ఇక్కడే ఒక ట్రిక్ అంతా మీరు ప్లే చేయాలి. ఏంటంటే, మీరు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు, అయితే మీరు డైలీ మాట్లాడుతున్నారు. బట్ ఈరోజు మాట్లాడకండి, అసలు కాల్స్ చేయకండి, మెసేజ్ చేయకండి. ఒక మాటలో చెప్పాలంటే మీరు కొంచెం అవాయిడ్ చేయండి. తను మెసేజ్ చేసినా కూడా మీరు మ్యాక్సిమం చూడకుండా ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ చూసినా కూడా రిప్లై అన్నది ఇవ్వకండి, రెస్పాండ్ అవ్వకండి. కొంచెం కేర్లెస్గా ఉండండి తన విషయంలో. అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. మిమ్మల్ని నిజంగా లవ్ చేసే వ్యక్తి అయితే కనుక మీ పైన గొడవకు దిగుతాడు, ఏకంగా మిమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేస్తారనమాట. ఏంటంటే నీకు అంత బల్పు, ఎందుకే మెసేజ్ చూడట్లేదు, చూసినా ఎందుకే రిప్లై ఇవ్వట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనేసి ఈ విధంగా చేస్తారు. సో ఇది రియల్ లవ్ అండి. అదే ఫేక్ లవర్ అయితే ఎలా ఉంటాడు, ఏంటమ్మా బుజ్జి ఫోన్ చేయలేదు, బంగారం ఎందుకమ్మా చేయలేదు అనేసి 2 మాటలు అడుగుతాడు. ఒకవేళ నువ్వు ఏదైనా కొంట సాకులు చెప్తే కనుక సర్లే అని చెప్పి వదిలేస్తాడు. లేకపోతే అదేదో పని మీద ఉన్నట్టుందిలే, చేస్తుందిలే తనే అని చెప్పేసి కాసేపు వదిలేస్తాడు, లేదా అసలు పట్టించుకోకపోవచ్చు అనమాట. సో ఈ విధంగా కేర్లెస్గా ఉంటే కనుక అది ఫేక్ లవ్ అబ్బా. రియల్ లవ్ అంటే కనుక ఏకంగా గొడవలకు రావటం, ఎక్కువగా మాట్లాడటం, అడగటం, సతాయించడం, మీతో కలిసి మాట్లాడేంత వరకు కూడా తను మనశ్శాంతిగా ఉండకపోవటం, ఇది రియల్ లవ్ అనమాట. సో రెండో టిప్ ఏంటంటే కనుక, కొంతమంది లవ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే అవుటింగ్, బయటకు వెళ్దాం, సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం, పార్కులకు వెళ్దాం, రూమ్కి ఎవ్వరు లేరు, పార్టీ, గిఫ్ట్, అది ఇది అంటారనమాట. బట్ మీరేం చేస్తారు, మీరు
టెస్ట్ చేస్తున్నారు కదా, ఇది రియల్ లేకపోతే ఫేక్ అనేసి. సో అందుకోసం మీరేం చేస్తారంటే, తన ఎక్కడికైనా పిలిచాడు అనుకోండి, వెళ్ళకండి, అస్సలు వెళ్ళకండి. అంటే ఎగ్జాంపుల్కి పార్క్కి పోదాం రా అన్నాను అనుకోండి, లేదు నాకు పని నేను రాను, లేదు నేను బిజీ నేను రాను, మా అమ్మ వాళ్ళు అరుస్తారు నేను రాను. సో ఒకవేళ అలా కాకపోయినా కూడా నాకు ఇష్టం లేదు ఇదంతా కూడా ఇప్పుడు నేను రాను ఇలా చెప్పండి. సో ఇలా చెప్పిన తర్వాత రియల్ లవర్ అయితే కనుక సరేలేమ్మా నీకు ఇష్టం లేదు కదా ఓకే అనేసి లైట్గా తీసుకుంటాడు. యాజ్ ఇట్ ఈజ్ ముందుగా ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటారనమాట. బట్ ఫేక్ లవర్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు నువ్వు రాలేదనేసి తనకు అర్థమైపోయింది, నువ్వు ఇంకెంత ట్రై చేసినా రావనేసి తనకు అర్థమైపోయింది కదా. సో ఇతను ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే నుంచి ఈ పిల్లకి ఎంత ట్రై చేసినా వేస్ట్ అబ్బా, మన పని అయ్యేటట్టు లేదనేసి లైట్గా తీసుకునేసి ఇంకొంచెం తక్కువ అన్నమాట మాట్లాడటం. అప్పటి నుంచి కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటాడు మాట్లాడటం, అంతే ఎక్కువ మాట్లాడరు అనమాట. ఎందుకంటే వర్కౌట్ అవ్వదని తెలిసిపోయింది కదా, ఇది ఏది కూడా మనతో జరిగేటట్టు లేదు. సో ఈ టైం ఏదో ఇంకొక అమ్మాయి దగ్గర కేటాయిస్తే మనకు కావాల్సింది దొరకచ్చు అనేసి వాళ్ళు ఆశిస్తారు. కాబట్టి మనతో పెద్దగా టచ్లో ఉండరు, ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారనమాట. సో అప్పుడే మీరు ధైర్యంగా ఉండాలండి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే, అయ్యో తను చెప్పిన పని నేను చేయలేదు కదా, అందుకే నా మీద అలిగాడు, బొంగ మీద పెట్టుకున్నాడు, వేరేదంతా వెళ్ళిపోతాడేమో, ఇలాంటి భయంతో ఏంటంటే తనకు నచ్చినట్టు చేస్తారనమాట. సో అలా చేయకూడదు మీరు. తను అలిగినా అన్నులిగినా ఏం చేసుకున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా నో ప్రాబ్లం, ఇది రియల్ లవ్ కాదబ్బా, పోతే పోయినాడు నాకేంటి బాధ అన్నట్టుగా టేక్ ఇట్ ఈజ్ అన్నట్టుగా సైలెంట్గా ఉండండి. పోయినాడులే అనేసి వదిలేసేయండి, అంతే తప్ప పోయినాడే అనేసి బాధపడటాలు, మళ్ళీ తను వెనక్కి రావాలనేసి అలగటాలు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు బుజ్జి అనటాలు, సంథింగ్ ఇలా చెయ్యకండి, ఓకేనా. సో ఈ రెండో పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడో పాయింట్ ఏంటి అంటే కనుక, చాలామంది అమ్మాయిలకు ఇది తెలియదండి, బట్ తెలుసుకోవాలనేసి చెప్తున్నాను. సో ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్, మీ అమ్మాయి ఉంటుంది కదా ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ తోటి మీ లవర్తో ఇలా చెప్పించండి. లేదా చెప్పించడం కూడా వేస్ట్ అబ్బా, అతను చూసేలాగే మీరు ఇంకొకరితో కొంచెం మాట్లాడండి, బాగా కొంచెం క్లోజ్గా అలా మూవ్ అవుతున్నట్టు చూడండి. మరీ డీప్ కాదబ్బా, జస్ట్ తనకి ఈర్ష కలిగేలాగా, అసూయ కలిగేలాగా అలా అన్నట్టు అనమాట. సో అలా చేస్తే కనుక ఏమవుతుందంటే, రియల్ లవర్ అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు, నేను సరిపోలేదా, నాలో లేని దానిలో ఏముంది, ఎందుకు అంత మాట్లాడుతున్నావు, నేను నచ్చట్లేదా, నచ్చకపోతే చెప్పు, నన్ను వదిలేసి, అంతే తప్ప నాతో ఉంటూనే ఇంకొకరితో అలా మాట్లాడితే నేను తట్టుకోలేను, భరించలేను, అలా ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ చేసే వాళ్ళైతే రియల్ అబ్బా. కానీ ఎవరైతే మీ పైన అఘాయిత్యాలు చేస్తారు చూడండి, అంటే నాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదు, నన్ను లవ్ చేసి ఇంకొన్ని లవ్ చేసింది కదా అది బ్రతకూడదు అనేసి మీ పైన అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు చూడండి, సంథింగ్ ఏదన్నా అలాగా, లేదంటే మీ పేరెంట్స్కి చెప్పడాలు, లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి మీ గురించి బ్యాడ్గా చెప్పడాలు, సంథింగ్ ఇలా నెగిటివ్గా మీకు చేశారనుకోండి, అది ఫేక్ లవ్. సో ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళపైన ప్రయోగించారనుకోండి, అసలు లవ్వా లేకపోతే ఫేక్ లవ్వా అన్నది మీకు అర్థమైపోతుంది. దాని ద్వారా మీరు ఉండాలా లేకపోతే ఊడిపోవాలో అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో వీటన్నింటినీ ఫాలో అవ్వండి, ఉండాలో ఊడిపోవాలో అర్థం చేసుకోండి. ఊడిపోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ఊడిపోండి, అంతే తప్ప మొహమాటానికి పోయో భయపడిపోయో ఇంకేదో అనేసి అలా చేశారంటేనా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సరే మీరు ప్రాబ్లమ్స్లో పడతారబ్బా, ఇది మాత్రం పక్కా. సో అర్థం చేసుకోండి, ఓకేనా. సో కొంతమంది ఏంటంటే, మా వాడు మంచోడు, అలాంటోడు కాదు, సెన్సిటివ్ నా బేబీ, ఇలా చెడ్డవాడు కాదు, నేను ఇలా డిసప్పాయింట్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటాడు, చచ్చిపోతాడు అనేసి ఇలాంటి డైలమాలలో ఉంటారు. బట్ దాంట్లో నుంచి మీరు బయటకు వస్తే నిజమా అబద్ధమా అన్నది మీకు అర్థమవుతుంది. ఎవ్వరు చచ్చిపోరండి ఊరకనే. మీరు ఏదో క్లోజ్గా మాట్లాడినంత మాత్రమే తను చచ్చిపోతే ఇంకా జీవితం అంటే ఎంత ఉంటుందండి. అంటే క్లోజ్గా ఎవరితో మాట్లాడినా అంత లవ్వేనా, కాదు కదా. ఏదో అవసరానికి లేకపోతే ఏదన్నా పని ఉండి అలా మాట్లాడి ఉండొచ్చు కదా. సో అందుకోసమే చెప్తారు, ఆలోచించేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు, ఆవేశపడేవాడు ఎప్పటికైనా చెడిపోతాడు. కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరిది రియల్ ఎవరిది ఫేక్ అన్నది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దాన్ని బట్టించి అర్థం చేసుకునేసి మూవ్ అవ్వండి, ఓకేనా. సో ఏదేమైనప్పటికీ కూడా మ్యారేజ్కి ముందు ఏది కూడా అలా చేయకూడదు, అంటే చనువు అన్నది ఎవరికి ఇవ్వకూడదు, ఏది కూడా మనం చేయకూడదు ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా కూడా. బట్ మనసుల్ని అర్థం చేసుకోండి, మంచిగా మీరు అండర్స్టాండింగ్లో ఉండండి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండగల అన్న తర్వాతనే పెళ్లి చేసుకోండి. సో
సో ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకోండి అనేసి నేను అనట్లేదండి. బట్ లవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అది రియలా ఫేకా అనేది తెలుసుకోండి. దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయడానికి ట్రై చేయండి అనేది ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక అమ్మాయిలు ప్రేమలో పడిపోయి జీవితాలను నాశనం చేసుకోకూడదు, లవ్లో పడిపోయి వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వకుండా ఉండకూడదు అనే దానికోసం మాత్రమే ఈ వీడియో చేశారనమాట. ఓకేనా? సో ఇంతే గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.